హాయ్ దిస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ సుధీర్ సండ్ర గారు, సైకాలజిస్ట్ అండ్ పేరెంటింగ్ మెంటర్. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సో విచిత్రమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లల మీద. కంప్లైంట్స్ పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే 2-3 చెప్తా. పిల్లలు అనవసరమైన దానికి గట్టిగా ఏడ్చి చెప్పడం, వాడి బాధ ఏదో మామూలుగా చెప్పట్లే, ఏడుస్తూ చెప్తున్నాడు. అండ్ అరవడం పేరెంట్స్ మీద గట్టిగా, ఏది ఉంటే దాన్ని విసిరు కొట్టడం, అంటే ఎమోషన్స్ని కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వడం ఏదో కొంచెం అబ్నార్మల్గా అనిపిస్తోంది. మీరైతే ఏం చెప్తారు సార్? 200% అండి. అందుకే ఈ మధ్య ఈ జనరేషన్ జెన్ ఆల్ఫాలో ఎమోషన్స్ ఎలా తెలుసా? నిన్న మ్యాచ్ జరిగింది, మ్యాచ్ గెలిచారు, గెలిచిన వాళ్ళు ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు, ఓకేనండి. ఈ రోడ్ల మీద విజయవాడ ఎవరో రోడ్డు మీద ఆ జనరేషన్లో ఉండే బ్లడ్లో ఆ ఎమోషన్స్ ఎలా చెప్పారు, ఆనందాన్ని విపరీతంగా చేస్తున్నారు. ఎలా తెలుసా? వాడు బైక్లో వెనక్కి కూర్చొని ట్రాఫిక్ బ్యారికేడ్ ఉంటే గేట్ ఉంటుంది కదా, ఆ బ్యారికేడ్ గేట్ని వెనక పట్టుకొని లాక్కొని వెళ్తూ వెళ్ళాడు, కిలోమీటర్లు లాక్కొని వెళ్ళాడు. దాని తర్వాత పోలీసులు చేయాల్సిందంతా చేశారు. అంటే ఆనందాన్ని కూడా విపరీతంగా చేస్తున్నారు, బాధపడినా కూడా విపరీతంగా దాన్ని డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇలా వెళ్ళిపోతున్నారు. కోప్పడ్డా కూడా వస్తువులు ఇసిరేసి, ఇప్పటికీ మీ వయసులో కానీ నా వయసులో కానీ ఇప్పటికీ మా అమ్మకి నేను ఎదురు చెప్పలేను. మా అమ్మ తిట్టేది, మా అమ్మ ఇప్పటికీ తిడుతుంది నన్ను. ఆ భయం ఒంట్లో ఉంది, నేను అరవలేను. కానీ చిన్నపిల్లలు వచ్చి నాన్న మీద ఏంది అని చెప్పి నాన్న మీద అమ్మ మీద రివర్స్ అయ్యే కోపం ఎందుకు వస్తుందంటే ఎమోషన్స్ మనం వాళ్ళకి ప్రాపర్గా చెప్పలేకపోతున్నాం. సార్ ఇంతకుముందు ఎవరు చెప్పలేదంటే, ఇంతకుముందు వేరు, ఈ జెన్ ఆల్ఫా కిడ్స్ వేరు. ఈ జనరేషన్కి జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ఈరోజు మన ఇద్దరు ఇక్కడ కూర్చొని మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు పేరెంటింగ్ అవసరం లేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంటే రీజన్ జెన్ ఆల్ఫా కిడ్స్కి వాళ్ళ మైండ్ సెట్ దగ్గర నేర్పియాలి. అందులో ఫస్ట్ నేర్పాలంటే ఎవరికి తెలియాలంటే, టీచర్కి నాలెడ్జ్ లేకుండా టీచర్ పాఠాలు చెప్పగలుగుతారా? కష్టం. కోచ్కి నాలెడ్జ్ లేకుండా కోచింగ్ ఇవ్వగలుగుతారా? ఎలా ఇస్తారు? ఇన్ ద సేమ్ వే పేరెంట్స్కి అసలు ఎమోషన్స్ గురించి పిల్లలకి ఎలా చెప్పాలో తెలియకపోతే వాళ్ళని నేర్పిస్తారు. కరెక్ట్. అందుకే నేను వాళ్ళకి హెల్ప్ చేయడానికి పేరెంట్స్ శాలలో మేము ఎలా నేర్పిస్తామంటే, కంప్లీట్గా పేరెంట్స్ అర్థం చేసుకొని పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్పే విధంగా పేరెంట్స్ని ట్రైన్ చేస్తాం. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, జస్ట్ రఫ్గా. ఇదేంటండి, మనం బర్త్డేస్కి అన్నిటికీ వాడే ఒక బలూన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కిడ్ అనుకుందాం. నేనేం చేశానంటే హ్యాపీనెస్ని ఫీల్ చేశాను. జస్ట్ మీ అందరి కోసం బ్లో చేసి నార్మల్ చూపి, ఇప్పుడు నేను బ్లో చేశాను. నేను టై చేసి దీన్ని ఇక్కడే వదిలేస్తే ఇది చాలా లైట్గా అలా అలా గాలికి ఇలా ఉంటూ చాలా లైట్గా, ఎటువంటి బర్డెన్ లేకుండా రిలాక్స్డ్గా ఉంటుంది. హ్యాపీనెస్ అనేది ఫీల్ చేస్తే మనం కూడా చూడండి, ఎప్పుడైనా హ్యాపీగా ఉంటే చాలా లైట్గా, రిలాక్స్గా, జాయ్ఫుల్గా ఇలా ఉంటాం, అవునా? ఇది హ్యాపీనెస్. చిన్నపిల్లలు బర్త్డే రోజు చూస్తే చాలా హ్యాపీగా, వాళ్ళు ప్లెజెంట్గా ఉంటారు. హ్యాపీనెస్ అనే ఎమోషన్ ఉన్నప్పుడు చాలా లైట్గా, చాలా ప్లెజెంట్గా ఉంటాం. దట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం, ఇది ఓకే. ఇప్పుడు సెకండ్ ఎమోషన్ జాగ్రత్త చూడండి. నేను రిలీజ్ చేశాను, అది నేరుగా ఇలా 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 వెళ్ళి ఎక్కడో గుద్దుకొని నేరుగా వచ్చి పడిపోయింది. దీన్ని యాంగర్ అంటాం. యాంగర్ ఒక్కసారి అవుట్ బర్స్ట్ అయితే, కొంతమంది రియాక్ట్ అవుతారు కదా, షార్ట్ టెంపర్ అని అంటారు కదా. షార్ట్ టెంపర్లో ఏం చేస్తే ఒక్కసారిగా బస్ట్ అయిపోయి, ఏరా ఎన్నిసార్లు చెప్పాలని రియాక్ట్ అయిపోయి వాడకూడని పదాలతో, చేయకూడని బిహేవియర్తో వస్తువులు విసిరేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదే జరిగింది. అవుట్ బర్స్ట్ అయినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఒక్కసారిగా ఇలా 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 పడేసి ఎలా పడితే అలా వెళ్ళిపోయి ఏం జరిగిందో కూడా మన కాన్షియస్లో ఉండదు. దీన్ని యాంగర్ అంటారు. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు దాన్ని ఒక్కసారి కొద్ది ప్రశాంతం కూర్చొని 1 to 10 కౌంట్ చేయమన్నారు. ఇప్పుడు నేను మీకు మళ్ళీ అదే చేసి చూపిస్తాను, ఏం పర్లేదు. ఇప్పుడు ఇందాక నేను షార్ట్ టెంపర్లో రియాక్ట్ అయ్యాను. ఇదే విషయం పిల్లలకి చెప్తూ, నాన్న ఇందాక హ్యాపీనెస్ చూసావు, హ్యాపీనెస్ బెలూన్ ఫ్లేల్ అయిన తర్వాత చాలా ప్లెజెంట్గా హ్యాపీగా ఉంది. ఎప్పుడైతే ఒక్కసారిగా ఎమోషన్ని వదిలేస్తామో, అంటే అవుట్ బర్స్ట్ అవుతాం, మన కంట్రోల్లో ఉండకుండా మన పర్సనాలిటీ ఎలా పడితే ఎలా వెళ్ళిపోద్ది, మనం ఎలా పడితే అలా రియాక్ట్ అవుతాం. అలా కాకుండా జస్ట్ అవుట్ బర్స్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు ఒక 10 కౌంట్ చేసి స్లోగా 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రిలాక్స్గా, కరెక్ట్, చాలా సింపుల్గా ఉంది. ఇది నా చేతిలో, నా కంట్రోల్లో, నా పర్సనాలిటీ నా దగ్గరే ఉంటుంది. చాలా సింపుల్గా పిల్లలకు అర్థమయ్యేలాగా ఉంది. ఎందుకంటే మనం చెప్తాం కానీ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ ఏజ్ అంత ఉండదు, ఇలా చెప్పలో మనకు తెలియదు. ఇలా నేను 10 సార్లు 10 విభిన్న రకాల సిచ్యువేషన్స్ ఎగ్జాంపుల్ తీసుకొని పిల్లలు చెప్తే రేపటి రోజున
ఎమోషనల్గా కంట్రోల్ తప్పినప్పుడు నో నేను షార్ట్ టెంపర్ అవ్వకూడదు, వెయిట్ చేయాలి ఒక్క నిమిషం, ఒక 10 సెకండ్ వెయిట్ చేస్తానని సైకలాజికల్ నేను డిజైన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం హ్యాపీనెస్ మాట్లాడా, యాంగర్ మాట్లాడాం. ఇప్పుడు దీంట్లో నేను వాటర్ ఫిల్ చేశాను. ఓకే, మీరు వాటర్ బెలూన్స్ చూస్తుంటారు కదా, వాటర్ అప్పుడప్పుడు మనం బెలూన్స్ కట్టినప్పుడు దాని కింద బేస్మెంట్ కోసం వాటర్ ఫిల్ చేసి మరీ పెట్టుంటాం. ఇప్పుడు దీంట్లో మొత్తం వాటర్ ఫిల్ చేశాను అనుకోండి, వాటర్ ఫిల్ చేస్తే ఇది బరువుగా భారంగా ఉండిపోతుంది, ఇది కదలది, ఏం చేయదు. ఆ వాటర్ని ఏమంటారంటే సాడ్నెస్ అంటారు. మనలో కూడా బాధ నిండిపోయినప్పుడు కుంగి కుసించి ఇలా ఉండిపోయి ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా అని బాధలో ఉండిపోతాం, అవునా? అలా కాకుండా ఇప్పుడు ఆ వాటర్ని మళ్ళీ నేను వేరే గ్లాస్లో ఫిల్ చేస్తే ఇప్పుడు ఇది మళ్ళీ ప్లెజెంట్గా అయిపోతుంది కదా. అంటే నాకు బాధ ఉన్నప్పుడు నేను వెళ్ళి అమ్మ ఇలా ఎందుకో బాధేస్తుందని చెప్పి ఎవరితో నేను పంచుకోగలుగుతాను వాళ్ళతో వెళ్ళి ఆ బాధని వెంటౌట్ చేయగలిగితే నేను మళ్ళీ నార్మల్ పర్సన్ అయిపోతాను కదా. అలా కాకుండా ఆ వాటర్ని అలాగే దాంట్లో పెట్టుకొని బలూన్లోనే పెట్టుకొని ఉంటే ఇంకా నేను జీవితంలో ముందుకెళ్ళలేను. కరెక్ట్. దానికి ఇలా మీరు ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఇంకోటి వచ్చింది, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి, రెడ్, ఆరెంజ్, గ్రీన్ ఉంటుంది. ఇదే ఎమోషన్స్ మాట్లాడితే రెడ్ వచ్చి కోపం అనుకుందాం, ఆరెంజ్ వచ్చి బాధ అనుకుందాం, గ్రీన్ వచ్చి మనం హ్యాపీలో ముందుకెళ్ళొచ్చు అనుకుందాం. గ్రీన్ పడ్డప్పుడు ఏం చేస్తాం, మనం ముందుకెళ్తాం, అరే హ్యాపీగా ప్లెజెంట్గా ఉన్నప్పుడు జీవితంలో అన్నీ ముందుకెళ్తుంటే అన్నీ సాఫీగా జరిగిపోతుంది. ఆరెంజ్ ఏదైనా కొద్ది కష్టాలు బాధలు వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవుతూ కొద్దిగా ఆలోచించు అని చెప్పే విధంగా బ్యాలెన్స్ చేసుకో అనే విధంగా. రెడ్ ఏంటి, ఎక్కువ షార్ట్ టెంపర్లో ఎక్కువ యాంగర్ ఉన్నప్పుడు కామ్గా కూర్చో, అంతా స్థిరంగా వచ్చినప్పుడు నీ గ్రీన్ సిగ్నల్ నువ్వు రెడీగా ఉన్నప్పుడే స్టార్ట్ అవ్వు తప్ప రెడ్లో ఎప్పుడు మాట తోలొద్దు, రెడ్లో ఎప్పుడు మాట ఇవ్వద్దు, రెడ్లో ఎప్పుడు రియాక్ట్ అవ్వద్దు. కొద్దిసేపు వెయిట్ చేసి దాన్ని స్లోగా ఆరెంజ్లో తీసుకొచ్చి దాన్ని స్లోగా గ్రీన్లో తీసుకొచ్చి అప్పుడు నీ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది అన్న. ఇలా కనెక్ట్ చేస్తూ పేరెంట్స్లలో ఫస్ట్ పేరెంట్స్కి నేర్పిస్తే దాని తర్వాత పిల్లలు ఈజీగా నేర్చుకుంటారు. సూపర్. ఎందుకంటే పేరెంట్స్కి చెప్పాలని ఉంటుంది కానీ ఎలా చెప్పాలో మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనగనగా ఈ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది సుమంత్ గారిది, దాంట్లో చాలా బాగా పిల్లలకి అర్థమయ్యే రీతిలో చెప్తే ఖచ్చితంగా పిల్లలు అర్థం చేసుకుంటారు. కరెక్ట్. ఆ చెప్పే రీతే ఇలాంటివి కొన్ని స్టోరీస్ రూపంలో కొన్ని మెటాఫర్స్ రూపంలో ఎలా మీరు చెప్పినా కూడా పిల్లలు అర్థం చేసుకుంటారు. కానీ ఎలా చెప్పాలో తెలియని పేరెంట్స్కి వన్ స్టాప్ సొల్యూషన్గా నేను తీసుకొని వచ్చింది పేరెంట్షాలు. అందులో భాగంగా 8 months పాటు ఇలాంటి విషయాల్ని వయసుకు తగ్గట్టుగా LKG నుంచి 9th grade వరకు ఎలా చెప్పొచ్చు అనేది మనం పేరెంట్షాల్లో నేర్పిస్తున్నాం. సూపర్ అండి, వండర్ఫుల్. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.